హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత ఈ యొక్క మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి ఒక జిల్లా నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనకి జిల్లాల వారీగా ఈ యొక్క మీ సేవా కేంద్రాలకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ జిల్లా నుండి ఈ యొక్క ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో డెఫినెట్గా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో దీనికి సంబంధించి 45 years లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే క్రియేట్ చేసుకోవాలి, ఈ యొక్క మీ సేవా కేంద్రాల ద్వారా మనీ ఎర్న్ చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఒక మంచి ఛాన్స్. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని కూడా. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. కాస్కట డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదే అనమాట. సో మనకి కేవలం ఒకటే పేజీ ఉంది. ఈ యొక్క సింగిల్ పేజీకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా మీరు ప్రింట్ తీసుకొని ఇందులో మీ డీటెయిల్స్ అనేవి రాసేసి ఇక్కడ మీరు సైన్ పెట్టేసేసి, సో దీంతో పాటు ఏంటంటే మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి మీ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, జిరాక్స్ కాపీస్కి సంబంధించి వాటిపైన గెజిటెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ అనేది చేంజ్ చేసేసి ఇక్కడ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అంటే, సో మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డు, క్యాస్ట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి అన్నిటిపైన కూడా గెజిటెడ్ ఆఫీసర్ తోటి సైన్ అనేది పెట్టించేసుకుని, సో దీన్ని మనము డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. చాలా తక్కువ టైం అయితే ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లై చేయండి. అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు మనకి ప్రింట్ తీసుకొని దానిలో అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసిన తర్వాత దానికి మిగతా డాక్యుమెంట్స్ని కూడా అటాచ్ చేసేసి డైరెక్ట్గా అన్ని డాక్యుమెంట్స్ని పట్టుకొని మీరు తహసీల్దార్ కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ 27th April ఈవినింగ్ 5 PM వరకు అయితే మీ డాక్యుమెంట్స్ని తీసుకుంటారు. సో ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో అంటే మీరు ఏదైనా గ్రాడ్యుయేట్ అంటే బీఈ, బీటెక్ కానీ నార్మల్గా ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు దీనికి సంబంధించి అకాడమిక్ సర్టిఫికేట్లు, మీ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్లు, కంప్యూటర్కి సంబంధించి ఏదైనా ట్రైనింగ్ చేస్తే ఆ సర్టిఫికేట్లు అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు జత చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు మీ సేవా సెంటర్ పెట్టుకోవడానికి సంబంధించి మినిమం మీరు మంచి ఆర్థిక స్తోమత అయితే కలిగి ఉండాలన్నమాట. అంటే జస్ట్ ఒక సిస్టమ్ కొనుక్కునేంత విధంగా టేబుల్, సో అలాంటి స్తోమత అయితే కలిగి ఉండాలి. మరీ ఏం లేకుంటే అంటే మాత్రం సో అది కష్టం అనమాట. అండ్ మీరు అదే మండలానికి చెందిన వారే ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీ సేవా కేంద్రానికి ఎంపిక చేయబడినటువంటి అభ్యర్థి వారి మండలంలో నిర్దేశించబడినటువంటి ప్రదేశంలో మాత్రమే కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఒక పర్టికులర్ లొకేషన్ అనేది మెన్షన్ చేస్తారు, ఆ లొకేషన్లో మాత్రమే మీరు మీ సేవా సెంటర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. తదుపరి ఎటువంటి కారణం చేతనైనా స్థాన మార్పిడికి అనుమతించబడదు అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. ధృవీకరణ పత్రంలో పరిశీలించే సమయంలో ఈ క్రింద ధృవీకరణ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అనేవి పరిశీలించబడతాయి. అంటే మనకు ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఎస్ఎస్సి నుంచి ఇంటర్, గ్రాడ్యుయేషన్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, అలాగే నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, దరఖాస్తుదారు పోలీస్ క్లియరెన్స్ అంటే మీ పైన ఎటువంటి క్రిమినల్ కేసులు లేనట్లుగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ని కూడా మీరు జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు అనుబంధంగా సమర్పించబడినటువంటి ఆధార పత్రాలు అన్నింటిపై అధికృత ధృవీకరణ గెజిటెడ్ అటెస్టేషన్ అంటే గెజిటెడ్ ఆఫీసర్ చేత మీరు ఆ డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎగ్జామ్ అనేది పెడతారు, జస్ట్ సింపుల్గానే ఉంటుంది. కేవలం 40 మార్కులకి ఎగ్జామ్ అనేది పెడతారు. మీ యొక్క ఐటీ స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. సో ఇది మనకి 40 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి 10 మార్కులకి ఉంటుందన్నమాట. ఈ రాత పరీక్షలో వచ్చేసి ప్రాథమిక కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే
తెలంగాణ స్టేట్ మీ సేవ సర్వీసెస్కి సంబంధించి వాటిపైన ఆబ్జెక్టివ్ టైప్లో మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. సో ఎగ్జామ్కి సంబంధించి కూడా డేట్ అయితే ఇచ్చారు. సో మనకి May 2న అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇంటర్వ్యూ వచ్చేసి May 5న అయితే ఉంటుందన్నమాట. చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్ మనకి ఏ జిల్లా నుంచి వచ్చిందంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం అనేది జరిగింది. 35 సెంటర్స్ని అయితే కొత్తగా మనకి ఇక్కడ మీ సేవ సెంటర్స్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ లొకేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చింది. మనకి జిల్లాల వారీగా ఈ యొక్క మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరు ఏ జిల్లా నుండి చూస్తున్నారో డెఫినెట్గా అయితే మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. మీ జిల్లాకి సంబంధించి కూడా నేను అప్డేట్ అనేది ఇస్తాను. మనకి చాలా లొకేషన్స్ అయితే ఇచ్చారు కదా చూడండి. ఆదిలాబాద్కి సంబంధించి అర్బన్, అలాగే రూరల్కి సంబంధించి, అలాగే బేలా, నేరడిగొండ, బౌత్, తాంసీ, గుడిహత్నూరు, ఇచ్చోడ, ఇంద్రవల్లి, ఇలా మనకి చాలా మండలాలు అయితే ఇచ్చారు. అండ్ మనకి మండలాలకి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని విలేజెస్ నేమ్స్ కూడా ఇచ్చారు. ఆ లొకేషన్స్లో ప్రజెంట్ ఇక్కడ వీళ్ళు అప్లికేషన్స్ మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి అప్లికేషన్స్ని అయితే తీసుకుంటున్నారు. ఎక్కువ టైం అయితే లేదు, 27th April మాత్రమే టైం కాబట్టి. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది ఇచ్చాను. సో అది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్న తర్వాత సో మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని డైరెక్ట్గా అక్కడ మీరు ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి అంటే సో మనకి అప్లికేషన్ ఫీజు ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా 1000 రూపీస్ ఆఫ్ డీడీ నాన్ రిఫండబుల్ DEGS డిస్ట్రిక్ట్ ఈ గవర్నెన్స్ సొసైటీ ఆదిలాబాద్ పేరు మీద మీరు డీడీ తీసి ఆ బ్యాంకులో డీడీ తీసినటువంటి రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి మీరు అక్కడ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో డీడీలో ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ని కూడా అప్లికేషన్ ఫామ్లో అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. మనకి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. మనకి ఏదైతే డీడీ తీయాలని చెప్పాను కదా బ్యాంకులో, ఆ డీడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్, డీడీ నెంబర్ ఏంటి అండ్ డేట్, ఏ బ్యాంకులో మీరు డీడీ తీసారో డీటెయిల్స్ అనేవి రాయాలి. తర్వాత ఇక్కడ మీరు ఒక ఫోటో అనేది ఇక్కడ అతికించేసి దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేయించేసండి. మిగతా 2 ఫొటోస్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు కదా అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ మీరు ఏ ప్లేస్కి సంబంధించి ఏ మీ సేవ సెంటర్ లొకేషన్కి అప్లై చేస్తున్నారో ఇక నేమ్ అనేది రాయాలి. తర్వాత మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ మీ యొక్క క్యాస్ట్ ఏంటి, తర్వాత మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్, మీ క్వాలిఫికేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్, విల్లింగ్నెస్ టు ఇన్వెస్ట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్ అని చెప్పేసి రాయాలి. తర్వాత సైన్ పెట్టేసి ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో మీ డేట్ అనేది ఏ రోజు అయితే పెడుతున్నారో అప్లికేషన్ ఆ డేట్ రాసేసి మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరు డైరెక్ట్ ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి సంబంధించి అక్కడ తహసీల్దార్ మీ మండలానికి సంబంధించి ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇంకా మీకు ఈ జాబ్స్ గురించి ఏదైనా ఈ యొక్క ఆపర్చునిటీ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే వీలైనంత తొందరగా అయితే అప్లై చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.